వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. పప్పు చేస్తున్నాను, కందిబ్యాళ్ళు మెంతాకు పప్పు చేస్తున్నాను. చాలా సింపుల్గా తయారైపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా మెంతాకు కందిబ్యాళ్ళ పప్పు తయారైపోతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఈ కందిబ్యాళ్ళు మెంతాకు పప్పు తయారీ విధానం చూద్దాం. కుక్కర్ పెట్టుకొని నీళ్ళు వేసుకోవాలి, బ్యాళ్ళు శుభ్రంగా కడిగి వేసుకోవాలి, టమోటా ముక్కలు వేసుకోవాలి, చింతపండు వేసుకోవాలి, తగినంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, మెంతాకు వేసుకోవాలి, కల్లుప్పు వేసుకోవాలి, రుచికి సరిపడా పసుపు వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్లు. కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఐదు విజిల్లు తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. చూడండి, ఆవిరి పోయాక ఓపెన్ చేయాలి. నీళ్ళు రసం పక్కకు ఉంచుకోవాలి. చక్కగా బ్యాళ్ళు అయితే ఉడికిపోయాయి. చూడండి, ఇలా ఉడికించుకోవాలి. వేడి వేడిగా ఉంది పప్పు అయితే. చూడండి, పప్పు రుద్దుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. కుక్కర్ పెట్టి పప్పు అయితే ఇలా మెత్తగా రుద్దుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ హీట్ అయినాక తర్వాత గింజలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ పాయలు వేసుకోవాలి. ఎర్రగడ్డ ముక్కలు, తెల్లగడ్డ పాయలు, కరివేపాకు వేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఏగనివ్వాలి. మెంతాకు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది మెంతాకు. ఇలా తర్వాత వేగినాక పప్పు వేసుకోవాలి. మీరు కూడా ఇలా మెంతాకు పప్పు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారైపోయింది. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మెంతాకు పప్పు. రైస్, రోటీ, సంగట్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.